డాన్ మీడియాకు స్వాగతం. నకిలీ మీడియా మాఫియా అరాచకాలు పార్ట్ 19. ప్రతి ఆదివారం ప్రత్యేక కథనాలు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా నకిలీ మీడియా మాఫియా ముసుగులో సాగిస్తున్న అరాచకాలపై అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తుండడం పట్ల సర్వత్రా ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. సదరు బహుపితామహుడు, బహువీర్య పుత్రుడు, వైసీపీ బాబాయ్ అక్రమ సంతానం, ముద్దుల పుత్రుడు అయిన పోరంబోకు గంజాయి శివగాడిపై ఫోక్సో కేసుతో పాటు మహిళను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి 70,000 రూపాయలు వసూలు చేసిన కేసులు నమోదై మరికొన్ని ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్న అధికారులు గంజాయి ఫెడరల్గా కొనసాగుతున్న శివగాడిని, గంజాయి వ్యాపారానికి కేంద్రమైన ఆ శివగాడిని వెంకటరామన్న గూడెం నుండి తాడేపల్లిగూడెం, భీమవరం, తణుకు, వైజాగ్, హైదరాబాద్, బొంబాయిల వరకు విస్తరించిన అమ్మాయిల వ్యాపారానికి అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత 19 ఎన్నికల సమయంలో జనసేన అభ్యర్థి వెంట నమ్మకంగా ఉంటూ అతనికి వ్యతిరేకంగా సింగపూర్ నుండి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించిన విషయం బయటపడడంతో కొందరు చితకతన్ని బయటకు పంపగా మరలా ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన కాళ్ళు పట్టుకుని అక్కడికి చేరి విషయాలు తెలుసుకుని ప్రాణ స్నేహితులైన ఇద్దరి మధ్య గొడవలు పెట్టడానికి తన వైసీపీ బాబాయ్తో కలిసి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టి ఆ గంజాయి శివగాడి మెడకు చుట్టుకోవడంతో ప్రాణభయంతో పారిపోయి తణుకులోని ఒక వేసి వద్ద తలదాచుకుని ఇప్పుడు మరలా తన వెనుక 50 మంది మీడియా మాఫియా ఉందంటూ తన నాయకుడితో కలిసి బ్లాక్మెయిల్ వసూళ్లకు పాల్పడుతున్నాడని బాధితులు లబోదిబోమంటున్నారు. మెడిసిన్ మాఫియాను బాగానే బ్లాక్మెయిల్ చేసి తన గుప్పెట్లో పెట్టుకుని నెలవారీ మామూలు వసూలు చేసుకుంటున్నాడని ఆ నకిలీ మీడియా వారే అంటున్నారు. గ్రామదాత బొలుసులమ్మను సైతం గంజాయి శివగాడి వదలలేదంటున్నారు. అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా వార్తలను తమ రుచి ఛానల్లో ప్రసారం చేశామని దానికి బదులుగా తమ నకిలీ మీడియా మాఫియా గ్యాంగుకు 2,000 రూపాయల చొప్పున పెద్ద మొత్తంలో వసూలు చేయడమే కాకుండా అమ్మవారికి భక్తులు కానుకగా సమర్పించిన విలువైన చీరలు కూడా తీసుకువెళ్ళాడని తెలిసింది. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మన డాన్ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.